మొన్న వీకెండ్ ఫుల్‌గా వర్షం పడింది. సో, సండే ఈవినింగ్ అలా బయట వర్షం పడుతూ ఉంటే వేడి వేడిగా ఏమైనా తినాలనిపించింది. సో, అందుకని చెప్పి కింద పీజీలోనే పకోడీ చేసుకున్నామనమాట. మా పీజీ ఓనర్స్ చాలా కోఆపరేటివ్. ఆ అక్క చాలా క్లోజ్‌గా ఉంటది మాకు. సో, అక్కతో కలిపి పకోడీ చేసుకుందాం అని చెప్పి కిందకెళ్ళి ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట అందరం. ఫస్ట్ ఉల్లిపాయలైతే నేనే కట్ చేశా. కట్ చేశాను కదా! చాలా నైస్‌గా. సో, అందులోనే కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలనమాట. సో, నేనైతే ఫస్ట్ టైం కలుపుతున్న పకోడీ. ఎప్పుడు నేను పకోడీ వేయలేదు, పిండి ఎప్పుడు కలపలేదు. సో, ఫస్ట్ టైం అనమాట. బట్ కారం వేస్తే మళ్ళీ చెయ్యి మండిపోద్దని చెప్పి కారం వేసిన తర్వాత అక్కకి ఇచ్చేసాను. అక్కే కలుపుకుంది. ఇప్పుడు అందులో కొంచెం కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపిందనమాట. ఇంకా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అంటే మన టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం గట్టిగా కావాలంటే ఇంకొంచెం గట్టిగా కలుపుకోవచ్చు అని చెప్పింది. మరి నాకంత ఐడియా లేదు. సో, ఇప్పుడు ఇంకా ఆయిల్ పెట్టుకొని పకోడీ ఏసేసుకున్నాము. చాలా వచ్చాయి. మేము పిండి కలపడం స్టార్ట్ చేశాక వర్షం ఆగిపోయింది. అబ్బా! అనుకున్నాము. బట్ కరెక్ట్‌గా మొత్తం పకోడీ అయిపోయేసరికి మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. సో, మా వీకెండ్ అయితే అలా గడిచింది. మీ వీకెండ్ ఎలా అయిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.